హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గ్రామీణ ఎస్బీఐ బ్యాంక్లో వచ్చేసి మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందన్నమాట. మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి సంవత్సరానికి మీకు 22 లక్షల జీతం అయితే ఇస్తారు. అంటే మనకు అప్రాక్సిమేట్లీ పర్ మంత్ వచ్చేసి 1,80,000 పైగా మీకు సాలరీ వస్తుంది అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి తెలుగు లోకల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ప్రతిదీ. ఎవరైతే గ్రామీణ బ్యాంకులోనో అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో వచ్చేసి జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు. మంచి వేకెన్సీ భర్తీ చేస్తున్నారు, మంచి శాలరీ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అని చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా వివిధ రకాలైనటువంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు 399కి విత్ 120 ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా అవైలబుల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. దీనిలో వచ్చేసి మనకు ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి అప్రెంటిస్ అయితే కాదు. మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా మనకు 1,500 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ప్రొఫెషనరీ ఆఫీసర్ అంటారనమాట. ఎవరైతే దీనికి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ అని మనకు 2 ఇయర్స్ అనేది ప్రొఫెషనల్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా మనకు పర్మనెంట్ అయితే అయిపోతుంది. ముందుకు వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది. నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలియాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. అండ్ టాపిక్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 18, 2026 నుండి, అంటే మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ జూలై 8, 2026 నెక్స్ట్ మంత్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి ఎవరైనా మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అంటే మనకు ముందుగా సెలక్షన్ అనేది ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆగస్ట్ అనమాట. బట్ జూలై 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు. ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటారు అక్టోబర్ అండ్ నవంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నాడు. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి మీకు ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీరు ఆప్షన్ పెట్టుకుంటే కనుక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనమాట. అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒకసారి డెమో టెస్ట్ లాంటిది అయితే కండక్ట్ అయితే చేస్తారు. అది మనకు జూలైలో అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఓవరాల్ మనకి ఇక్కడ 1,500 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ వేకెన్సీ వచ్చేసి మనకు 1,446, యూఆర్ వాళ్ళకు 588, ఏడబ్ల్యూఎస్లకు 144, ఓబీసీ వాళ్ళకు 390, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 108, ఎస్సీ వాళ్ళకు 216. అదేవిధంగా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా అనమాట 54 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు మాత్రమే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు రెగ్యులర్ వేకెన్సీ అయితే మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. చూసుకోండి, మీకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అయితే వేకెన్సీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు అప్లై అయితే చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దని ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు శాలరీ చూసుకోండి. ఇక్కడ మనకు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ప్రెజెంట్లీ ద స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి మీకు 48,480 రూపాయలు అయితే ఉంటుంది. ప్లస్ మనకు అడ్వాన్స్డ్ ఇంక్రీజ్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా సిసిఏ, పిఎఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఇంకా కొన్ని అలవెన్స్లో కలుపుకుంటే కానీ మీకు ఇంకా శాలరీ అయితే పెరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ముంబై సెంటర్స్ ఏవైతే మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, అలాంటి సిటీస్లో మీరు కానీ జాబ్ చేశారంటే కనుక సంవత్సరానికి వచ్చేసి మనకు సిటీసీ అప్రాక్సిమేట్లీ 21,97,000 అయితే మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట సంవత్సరానికి. మీరు డివైడెడ్ బై మీరు 12 months క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,80,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది ఎవ్రీ మంత్. మనకు అప్రాక్సిమేట్లీ 22 lakhs వరకు మనకు సంవత్సరానికి అయితే శాలరీ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇలాంటి సూపర్ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ అనేది మనకు 3 phases అయితే ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్, తర్వాత మనకు గ్రూప్ డిస్కషన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ అలాంటిది అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చి మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు, క్వాంటిటీ యాప్ట్ నుంచి మనకు 30, రీజనింగ్ అబిలిటీ నుంచి మనకు 30 క్వశ్చన్లు. అండ్ మనకు సెక్షన్ టైమింగ్ అయితే ఉంటుంది. ప్రతి సెక్షన్కి 20 నిమిషాల టైమింగ్ అనమాట. ఆ టైమింగ్లో మాత్రమే ఆ సెక్షన్ క్వశ్చన్స్ మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలి. ఓవరాల్ మనకు 100 క్వశ్చన్లు 100 మార్కులకు. ఇక ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 1 hour అయితే టైమింగ్ అయితే ఇప్పుడైతే జరుగుతూ ఉంది. ఇక ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది.
మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనకు 30 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓవరాల్ మనకు 230 మార్క్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ నుంచి మనకు 40 క్వశ్చన్లు 60 మార్కులకు. దీనికి సెక్షన్ టైమింగ్ వచ్చేసి మీకు 50 నిమిషాల టైమింగ్ అది ఇస్తారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెట్ దీనికి వచ్చేసి మనకు 30 క్వశ్చన్లు 60 మార్కులకు 45 నిమిషాల టైమింగ్. జనరల్ అవేర్నెస్, ఎకనామీ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 క్వశ్చన్లు 60 మార్కులకు 45 నిమిషాల టైమింగ్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 40 క్వశ్చన్లు 20 మార్కులకు 40 నిమిషాల టైమింగ్. ఓవరాల్ 170 క్వశ్చన్లు వస్తే 200 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 3 అవర్స్ అయితే మీకు మెయిన్ ఎగ్జామ్కి అయితే టైమింగ్ అయితే ఇస్తారు. అదేవిధంగా మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. డిస్క్రిప్టివ్ పేపర్ ఇది మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఈమెయిల్స్ సంబంధించి ఉంటే అవుట్ ఆఫ్ రెండిట్లో ఒకటైతే రాయాల్సి ఉంటుంది. ఇక సిచ్యువేషన్ అనాలిసిస్ కానీ మనకు రిపోర్ట్స్ రైటింగ్ వీటికి రిలేటెడ్ నుంచి మనకు ఓవరాల్ మనకు 3 అయితే ఉంటాయి. 3 మీరు కంపల్సరీ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది 30 మార్క్స్కి అండ్ 30 మినిట్స్ టైమింగ్. ఓవరాల్ మీకు 3 అవర్స్ 30 మినిట్స్ ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ అనేది. ఇక అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ మనకు ప్రిలిమ్స్కి అండ్ మెయిన్ ఎగ్జామ్కి మనకు నెగిటివ్ మార్క్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 1/4 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్టుంది కాబట్టి చూసుకొని అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మనకు ఫేజ్ 3కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనిలో వచ్చేసి మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ అదేవిధంగా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అలాంటిది అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు టెస్ట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం మార్కులు వచ్చేసి గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి మనకు 20, ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్కులు, టోటల్గా మనకు 50 మార్కులకి అయితే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు ఏపీ వాళ్ళకి ఏపీలో తెలంగాణ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి ఏపీ వాళ్ళకి చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది మనకు ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళము, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఏపీ వాళ్ళకు గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక అదేవిధంగా మనకు తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరుతుంటారు కదా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఖమ్మంలో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2026 అయితే మీ ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 30 ఇయర్స్ అయితే ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్లకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 33 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు 5 ఇయర్స్ కాబట్టి 35 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్లకు 10 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వాటిలో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది పీడబ్ల్యూ క్యాండిడేట్లో. ఇక అదేవిధంగా మనకు ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే క్వాలిఫికేషన్ కూడా సెప్టెంబర్ 30, 2026 అయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. దీనిలో వాళ్ళు ఏమంటారు అంటే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అని మెన్షన్ చేశారు. ఆర్ ఈక్వలెంట్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ మీరు ఏదైతే డిగ్రీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే రాస్తూ ఉన్నారో గ్రాడ్యుయేషన్లోన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపు కంపల్సరీ మీరు సబ్జెక్టులన్నీ కూడా క్లియర్ చేసుకొని మీరైతే సర్టిఫికేట్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదైతే ఒకసారి చెక్ చేసుకొని మీరు. ఇక నెక్స్ట్ మనకు లాస్ట్లో వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కన్నా 750 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే కన్నా వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు 750 రూపీస్ పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ ఎవరికైతే జాబ్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను బ్యాంకింగ్ సెక్టర్లో మీరు ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ కూడా రాదు కాబట్టి గ్రామీణ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అండ్ సంవత్సరానికి మీకు 22 లక్షల వరకు శాలరీ అయితే వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఎవ్రీ మంత్ వచ్చేసి 1,80,000 పైగా ఉంటుంది అనమాట. మిస్ అయితే అవ్వద్దండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ కూడా రాదనమాట. మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, లేదంటే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ.